పార్టీ భూస్థాపితం పక్కా ఊరికైనా చెప్పొచ్చు అండి. ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు. నేను నాకు నోరు ఉందని అనేక రకాలుగా మాట్లాడవచ్చు. రావచ్చు అండి, కారు ఉంటే రావచ్చు, నాకు మనకు దమ్ముంటే రావచ్చు. నన్ను కాలిని అడిగినా దానికి విషయాలు పెద్ద విషయాలు ఏం కాదు. సో దిస్ ఇస్ ఆంధ్రప్రదేశ్ లెజెండ్ మే నారా చంద్రబాబు నాయుడు. అది పక్కా పక్కా. ఈ నో ఆర్గ్యుమెంట్స్ నో. అంటే ఇప్పుడు రోజా గారు కూడా అంటుంది కదా, రోజా కూడా మా బ్లడ్ లో భయం అనేది లేదు. ఆమె దేవురు నగరి వాళ్ళ ఆయన ఎవరు? తమిళనాడు. అంటే మరి తమిళనాడులో మాట్లాడితే ఆంధ్ర స్టేట్ లో ఎందుకు మాట్లాడిద్ది? ఆడపిల్లని ఇచ్చినాక తన విట్నెమ్ వచ్చి పోయిద్దా లేదా? విట్నెమ్ పోయిద్దా లేదా? కబుర్లు చెప్పొచ్చండి, ఇన్నైనా కబుర్లు చెప్పొచ్చు. సో కాకపోతే ఇప్పుడు ఒక ఆడపిల్ల డేట్ ఇన్సులు మారుతుందంటే పక్కింటి వాడికి ఇచ్చేటప్పుడు వాళ్ళ ఇన్సులే కన్ఫర్మేషన్. ఎస్, అదే వెళ్ళిపోయేటప్పుడు ఓ నగరీలో ఉన్నాను, ఓ తిరుపతిలో ఉన్నాను, రాయలసీమ ఏరియాలో ఉన్నానని అది కబుర్లు అండి. ఒట్టు ఊరగానే ఈ 6 నెలలు కూడా కనపడలా రోజా గారు. మీరు అన్నట్టుగా అక్కడ తమిళనాడులోనే ఉంది, 6 నెలల తర్వాత మళ్ళీ విజృంభణ ఉంటుందండి. ఎవరి భయం మనకు ఉంటుందండి. నేను తప్పు చేసేటప్పుడు మీకు ఓ పోలీస్ ఆఫీసర్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాన్ ఇండివిజువల్ వర్కర్ అయ్యేటప్పుడు నేను తప్పు చేశా, మీకు ఎంతసేపు మీ కంట పడకుండా బయటికి తిరగాలనే ప్రయత్నిస్తా. ఏదో ఒక రోజు దొరకాలేగా, దొరికిదాగా. ఇదే కాకపోతే అదర్ డిస్ట్రిక్ట్ వెళ్ళా సరే అక్కడ ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందిగా. ఈ ఫోటో షాట్ పెట్టినాక నేను అక్కడ దొరకాల్సిందే. ఇప్పుడు కనీసం సగటు సామాన్యుడు 5 రూపాయలతో అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నాడు, రోడ్లు వేస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు. మీద పడుకునే వాళ్ళు ఇది వరకు చాలా వేతన పడి పొరపాటున చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవసరం అయితే మనకి పార్టీ ఎజెండా అనుకునే వాళ్ళు. సో కాకపోతే అదర్వైజ్ పేరు మార్చుకో, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అన్న, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి క్యాంటీన్ ఏదో ఒకటి చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రజావేదిక కట్టారు, నారా చంద్రబాబు నాయుడు కూలగొట్టారు, మీ పేరు మార్చుకోవచ్చు కదా. అది ఎవరిది? ప్రజల సొమ్మేగా. వీళ్ళకేం పోయింది? ఈడు కాకపోతే ఆ రాజు కాకపోతే ఈ రాజు వస్తాడు, ఏదో చేస్తాడు, ఏదో విజృంభణ చేస్తే కుదరదు కదండి. అది ప్రజల సొమ్ముగా. ఏదో మనం ఇష్టాచారంగా ఏదో పదవి వచ్చింది కదనే ఇష్టాచారంగా ఖర్చు పెట్టకూడదు. నేను బాధ్యతగా 1 లక్ష రూపాయలు ఇచ్చానండి, దానికి విట్నెస్ రిసిప్ట్ అని తేవాలి కానీ దేనికి ఖర్చు పెట్టమని నేను మిమ్మల్ని అడుగుతా. మరి 500 కోట్లు పెట్టి అక్కడ విశాఖలో కొండ మీద ఇల్లు కట్టాడు, రిషికొండ వచ్చి పడుకోమానండి. అక్కడ ఒక బాత్రూమ్ ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది ఇప్పుడు పరిపాలన? ఎలా ఉంది గత 5 ఏళ్ళు? ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉందండి, అందరికీ సక్రంగా ఉంది. అది మాత్రం మరి అసలు ఇప్పుడు ఏమీ లేదు, అంత అరాచకం, మా వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు, అధ్వానం. ఓన్లీ అపోహలను చెప్పుకోవడానికి. ఇప్పుడు నిన్ను కించపరచాలంటే ఏదో ఒక రూపంలో కూడా మంచికి 2 దారులు అండి, చెడుకి అనేక దారులు ఉన్నాయండి. అది లెక్క ఇది మటుకు అదే. ఇప్పుడు ఎలా ఉంది బాబాయ్? ఇప్పుడు చంద్రబాబు గారు కానీ, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కానీ పెన్షన్లు వాళ్ళే దగ్గరుండి కూడా ఇస్తున్నారు, పక్కగా ఇస్తున్నారు. శిశువు వచ్చి ప్రసవిస్తారని మనం ఉద్రంకట ఆరోపణలు మంచిగా పుడతాడని ఆలోచిస్తాం. మధ్య కన్నా దానికి ఎన్నో అడ్డంకులు వస్తాయని చెప్పేసి మనం లోపల ఉన్న చూడలేంగా. బయటకు వచ్చినాక అంగవైకల్యడా లేకపోతే ఏట్ అనేది దానికి ఎంత ఎస్టిమేటెడ్ అవుద్ది, ఒక ప్రాసెస్ అని మనం టర్మ్ పెట్టుకుంటాం. బయటకు వచ్చినాక ప్రాబ్లం అన్నాక ఎంత ఎస్టిమేటెడ్ అవుద్ది, దీనికి ఎంత టైం పడిద్ది అని ఆలోచన క్రమం ఉండాలి. ఊరకనే మాట్లాడితే కుదరదుగా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, 10 లక్షలు అంటాడు. 10 లక్షలు అయినాక 10 లక్షలు ఇమీడియట్ తెచ్చి ఇవ్వగలమా? పేదరికం పుట్టినవాడే ఇవ్వలేంగా, కొంచెం టైం పడిద్ది. టైం పట్టినాక సార్ ఇంతవరకు మంత్లీ ఇంత పేమెంట్ రిలీజ్ చేస్తాం సార్, ఆ సర్జరీ జరిగినాయండి, మా పిల్లడు బాగుండాలనే కోరుకుంటాంగా. అదే లెక్క కానీ ఏకంగానే అది చేయలేదు ఇది చేయలేని ఆరోపణలు అయితే తప్పండి. మీరేం చేస్తారన్న? మీరేం వర్క్ చిప్పింగ్ వర్క్ అండి, స్లాబ్లు పాల్గొడతాం. ఇది కార్మికులే, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కి సంబంధించి. మీలాంటి అతి సామాన్యుడే ఇంత గొప్పగా ఆలోచిస్తే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు చేసిన వ్యక్తి, మంత్రులుగా చేసిన వాళ్ళు ఇంకెంత తండ్రి అనే పదవిలో ఉండేటప్పుడు బెడ్డోడు వచ్చి అడిగితే బుక్స్ ఇప్పుడు ఈ రోజు సాయంకాలమే కావాలంటే డబ్బులు లేవు అంటే రేపటికి ఇస్తా అని చెప్పేసి వాయిదా పెడతాం. అలాంటిది ఒక 5 కోట్ల ఆంధ్రులను పరిపాలించాలంటే అర్థం ఏంటండి? ఇప్పుడు నీకు నచ్చొచ్చు, నాకు నచ్చకపోవచ్చండి. ఒక వస్తువు తీసుకోండి, నేను ఒక షర్ట్ కొన్నావు రెడీమేడ్, మీకు నచ్చలేదు, అలాగని నేను తీసి పారేయలేనుగా. నాకు నచ్చింది నేను వేసుకున్నా. అదే తమ్ముడు చెప్పినట్టుగా కొంత టైం అయితే ఇవ్వాలంటారా సార్ ప్రభుత్వానికి? ఇవ్వాలి కదండి, 1 year పడిద్దండి వాళ్ళకి.
పర్ఫెక్ట్ కావాలి. 3 నెలలు అల్లెల్లో అయింది. ఎక్కిన వెంటనే అన్ని కావాలంటే ఎక్కడ అయిపోతాయి. ఆయన కొన్ని కోట్లు అప్పు చేశాడు, ఆ వడ్డే కడతాడు ఇప్పటికి చంద్రబాబు నాయుడు. అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. అయితే ఇది ఎక్కడ సొమ్ము, మన సొమ్మేనా? ఆయన ఎక్కడైనా పోసుకొచ్చేవాళ్ళుగా. అది దీనికి అప్పులు చేయకూడదు, మళ్ళీ రాష్ట్రానికి ఏమైనా పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి. ఇన్ని అంటే మరి ఎన్ని టైం పడుతుంది? కనీసం ఒక 2-3 సంవత్సరాలన్నా అవ్వాలి కదా. జనాలు ఆలోచించే ఈసారి ఓట్లేసారంటారా సార్? అంతే, గ్యారంటీగా పక్కగా. నిన్న మొన్న కూడా రోజా గారు ఏదో ఈవీఎంలు జరిగినాయి, ఆవిడ అన్నీ అంటది, ఆవిడ అంటది. ఆయన గెలిచినప్పుడు కూడా అప్పుడు అనలేదేటి, గెలిచినప్పుడు కూడా అన్నారు కదా, మోడీ కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కైపోయి దేవుడు స్క్రిప్ట్, దేవుడు దయ, అంత దేవుడు ఆశీర్వదించాడు. అందుకే కదా వీళ్ళిద్దరికి తీసేశారు. ఇప్పుడు అక్కడ ఆడికి ఇక్కడ ఈడికి పెదలు, ఇక్కడ ఈడికి తీసేశారు కదా పెదలు. మీరు ఎంత పెట్టుబడి పెడితే మరి జనాలు ఎందుకు మిమ్మల్ని గౌరవించట్లేదు? గౌరవించాలిగా. మరి ఆడు మళ్ళీ ఈడొకే 30 సంవత్సరాలు పరిపాలన చేసేస్తానని నేను మరో 30 సంవత్సరాలు పరిపాలన చేసేస్తానని ఆడు. మరి వీళ్ళందరూ మరి పేద ప్రజలకు చూస్తే వీళ్ళందరూ పేద ప్రజలే. నీ వెనకత్తలు 10 మంది ఉంటేనే నువ్వు ఒక లీడర్. వన్ లెజెండ్, ఓన్లీ వన్ నారా చంద్రబాబు నాయుడే. లేకపోతే మామూలుగా ఉంటాయి ఎక్కడ మనకి ఈవేళ పని పాటలు దొరకలేదు అనుకో. సో మొత్తం మీద ఏమంటారంటే బాబాయ్, ఈ రోజున ప్రజలు ప్రతిదీ కూడా ఆలోచించే చేస్తారు, ఆలోచించే ఓటేస్తారు. అంతే, ఆలోచించే చేస్తారు. ప్రజల తీర్పు ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.